ఆలయాల ప్రసాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంపిణీ చేశారని చంద్రబాబు చెప్పారు. ఇక బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో తిరుమల లడ్డూలు చేశారని ఆరోపించారు. కల్తీ జరిగినట్టు సిట్ రిపోర్ట్లోనే ఉందని వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని అన్నారు. తాను అడ్డగోలుగా మాట్లాడటం లేదని, ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నానని బాబు స్పష్టం చేశారు. ఆలయాల ప్రసాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంపిణీ చేశారని చంద్రబాబు చెప్పారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో తిరుమల లడ్డూలు చేశారని ఆరోపించారు. కల్తీ జరిగినట్టు సిట్ రిపోర్ట్లోనే ఉందని వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని అన్నారు. తాను అడ్డగోలుగా మాట్లాడటం లేదని, ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నానని బాబు స్పష్టం చేశారు. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా, ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడు కట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొన్ని వస్తాయి, సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్. కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం, దోషుల్ని పనిష్ చేయడం బాధ్యతగా తీసుకుంటాం. ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా, అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని, దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు. అందుకే